చాలా ఆనందంగా ఉంది. అమ్మ సమ్మక్క సారక్కమ్మల్ని దర్శించుకోవటం. నేను మొక్కున్న 2 సంవత్సరాల ముందు సమ్మక్క సారక్క జాతర జరుగుతుంటే రాలేక టీవీలో చూస్తూ, అమ్మ నెక్స్ట్ వచ్చే జాతర కల్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, కాంగ్రెస్ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు కాంగ్రెస్ అధికారం రాగానే దగ్గరికి వచ్చి నేను మొక్కు చెల్లించుకుంటాను మొక్కున్నా. తెలంగాణ ప్రజలందరూ వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే రావాలనుకున్నా ఈ 1 మంత్ లేట్ అయింది. అమ్మ వాళ్ళ క్షమాపణ కోరుకున్నా కూడా మళ్ళా రావాలి. తెలంగాణ ప్రజలందరికీ మంచి జరగాలి. సమ్మక్క సారలమ్మ దయ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరిపై ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, ఈ ప్రభుత్వంలో అందరికీ మంచి జరుగుతుంది, అన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతాయి. దిగ్విజయంగా ఈరోజుతో 30 రోజులు అయిపోయింది. రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణని భారతదేశంలోనే నంబర్ 1 స్థాయిగా నిలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి, ఆయన పడుతున్న కష్టం, ఆయన చేస్తున్న అభివృద్ధి, 20 గంటల్లో ప్రతిరోజు 20 గంటలు అందుబాటులోనే ముఖ్యమంత్రి రావడం తెలంగాణ ప్రజల అదృష్టం. ఇలాంటి ముఖ్యమంత్రి రావడం నిజంగా ఈ సమ్మక్క సారలమ్మలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మా మంత్రులందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.